అబద్ధం చెప్పడం వేరు, నిజాన్ని దాచడం వేరు. నిజాన్ని దాచి అబద్ధం చెప్పడం వేరు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఈ గ్లాసులో నీళ్లు ఇలా చూస్తే సగం గ్లాసే ఏంటి అనిపిస్తుంది. ఇంకో రూట్లో చూస్తే గ్లాసులో సగం నీళ్లు పోసి ఇచ్చారనిపిస్తుంది. ఇంకో రూట్లో చూస్తే గ్లాసులో సగమే నీళ్లు పోసి ఇచ్చారనిపిస్తుంది. అప్పుల గురించి ఇలాంటి వార్తలే నడుస్తున్నాయి. మరొకసారి జగన్ మీదన వ్యతిరేకత సృష్టించేటటువంటిది క్రమంలో వ్యతిరేకతకి సంబంధించి అప్పుల విషయంలో తలెత్తుతున్నటువంటి అంశాలని డైవర్ట్ చేసే సందర్భంగా ఇచ్చిన నివేదిక ద్వారా నిజం బయటపడింది. అసలు అప్పు 2024 నాటికి ఎంత ఉందయ్యా అంటే 4,91,734 కోట్లు. ఈవెన్ జగన్ దిగిపోయే నాటికి జూన్కి లెక్కేసుకుంటే 5,19,192 కోట్లు. ఇది మనం చెప్పట్లేదు, ఈనాడే రాసింది. అయితే మరి ఏంటి 9 లక్షలు 10 లక్షల కోట్లు అంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677 కోట్లు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొత్తం 2,06,687 కోట్లు. విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు 1,12,000 కోట్ల రూపాయలు. ఇవి కూడా అప్పులు లెక్కనే రాశారు. మరి అప్పుడు 2019-24 అప్పుడు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు ఎంత ఉన్నాయి? అప్పుడు కూడా ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని లేకపోతే ఇతరత్ర కార్పొరేషన్ ద్వారా అప్పుడు కూడా అప్పులు తీసుకున్నారు కదా. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి అప్పుడు కూడా లక్షలు ఉన్నాయి కదా. ఎన్ని ఇవాల్టికి కూడా బిల్లులు కడుతున్నారు కదా, ఉపాధి హామీ బిల్లులు ఇవాల్టికి కూడా ఏది అప్పటి బిల్లులు, టిడ్కో ఇళ్ల బిల్లులు, అమరావతి బిల్లులు ఇప్పుడు కడుతున్నారు కదా. మరి అంటే అప్పుడు కూడా అప్పులు ఉన్నాయి కదా. 14-19 నాటికి ఎంత అప్పులు పెండింగ్లో ఉన్నాయి అది చెప్పలేదు. అప్పుడు కేవలం 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. జగన్ వచ్చేసి 14 లక్షల కోట్లు అని చెప్పుకొచ్చారు. అలాగే విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు 1,12,000 కోట్లు. జగన్కి ముందు ఎంత ఉందాయి అంటే దాదాపు 64,000 కోట్ల దాకా ఉంది. అంటే లాస్ట్ ట్రిప్ 64,000 కోట్ల అప్పు, ఇప్పుడు ఇంకో 49,000 కోట్ల అప్పు ఉంది. టోటల్గా నిజం ఇది. ఇక్కడ ఒరిజినల్ అప్ ఎంత అయ్యా అంటే 4,91,734 కోట్లు. ఈవెన్ ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి దాంతో కూడా కలిపినా కూడా 7 లక్షల కోట్ల రూపాయల దాకా వస్తుంది. బట్ పెండింగ్ బిల్లులు ఇవి కూడా కలిపేసేసి దాన్ని అప్పులు చెప్తారు. అలాగే చేయడంలో తప్పులేదు, పోనీ అది కూడా కరెక్ట్ అనుకుంది. మరి అంతకుముందు కూడా అట్లాంటిదే లెక్కేసి చెప్పాలి కదా. 2014-19 టైంలో కూడా ఇవన్నీ లెక్కేస్తే అప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేస్తే అప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు, ఇప్పుడు 14 లక్షల కోట్లు ఇట్లా చెప్పుకోవచ్చు. లేదా అప్పుడు 6 లక్షల కోట్లు, ఇప్పుడు 10 లక్షల కోట్లు చెప్పచ్చు. ఓవరాల్గా అయితే జగన్ రాష్ట్రాన్ని అప్పులతో నాశనం చేశాడని చెప్పే క్రమంలో ఆ రోజున వార్తను ఒక రకంగా, ఈ రోజున వార్తను ఒక రకంగా చేస్తూ తీసుకొస్తున్నారనడానికి మరొక సజీవ సాక్ష్యం. అయితే హెడ్డింగ్కు నచ్చుతుంది, మెయిన్ పాయింట్ టాప్ లీడ్ పాయింట్ చదువుతాం కానీ మిగతాది పట్టించుకోం కాబట్టి, సాధారణ ప్రజలకి ఇవన్నీ పట్టవు కాబట్టి, మనకి ఏ ఫీలింగ్ ఉంటే పొలిటికల్గా ఆ ఫీలింగ్తోనే మాట్లాడుకుంటారు, ఆలోచించుకుంటారు కాబట్టి అదే ప్రస్తుతం జరుగుతుంది. తటస్థ న్యూస్ పక్కకి వెళ్తుంది.